హే ఆగండి ఆగండి. మీ జుట్టు కూడా ఇంతే ఒత్తుగా, ఇంతే పొడుగ్గా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. మీ జుట్టు కూడా అలానే తయారవుతుంది. అన్ని ఈ వీడియోలో పాటించిన విధానాలన్నీ మీరు పాటించండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. జడ పొడవుగా, ఒత్తుగా కావాలనుకుంటే వారానికి ఒకసారి మందారం ఆకులు, కరివేపాకు, కలబంద, మందారం పూలు అన్నీ గ్రైండ్ చేసుకొని తలకాయకి అంటించుకోవాలి. ఒక గంట ఉన్న తర్వాత స్నానం చేసేసి ఆరబెట్టేసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది హెయిర్ ఎంతో షైనీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో, ఎలా గ్రైండ్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాం. మందారం ఆకులను ఫస్ట్ కోసేసుకోవాలి మనం. మందారం ఆకులు కోసిన తర్వాత కలమంద కోసేసుకోవాలి. కలమంద వల్ల హెయిర్ షైనీగా, స్మూత్గా ఉంటుంది. కరివేపాకు కోసుకుందాం. తలకాయకి ఎంతో మంచిది కరివేపాకు. అలా కలమంద చెట్లను చూసేసుకుందాం ఇప్పుడు ఒకసారి. మందారం చెట్టు ఎంతో బాగుంది. ఫ్లవర్ ఎంతో అందంగా అనిపిస్తుంది చెట్టుకి. ఇప్పుడు ఆ పువ్వును కూడా మనం కోసేసుకునేద్దాం. అన్నీ అయిపోయినాయి. అన్నీ కోసేసుకున్నాం. తర్వాత వీటన్నిటిని మనం మంచిగా శుభ్రపరచుకోవాలి. అన్నిటినీ మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి. కడిగేసిన తర్వాత మందారం పూలు, మందారం ఆకులు, కరివేపాకు, కలమంద అన్నీ సపరేట్గా చేసుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్టు కరివేపాకు నెమ్మదిగా వేసుకోవాలి మిక్సీలోకి. మందారం ఆకులు అలానే వేసేద్దాం. తర్వాత కలమంద వేసుకుందాం. కలమంద ఎంతో మంచిది, హెయిర్కి షైనీగా, స్మూత్గా అవుతుంది కలమంద వల్ల. మందారం పూలు వేసుకుందాం. పువ్వుకి కాడలు మనము తీసేసి వేయాలి, అప్పుడు బాగుంటుంది. కొన్ని నీళ్ళు వేద్దాం గ్రైండ్ అయ్యడానికి. గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు తలకాయకి అప్లై చేసుకుందాం. లేయర్గా తీసుకొని అప్లై చేసుకోవాలా, లేకపోతే హెయిర్ మొత్తం చిక్కుపట్టిపోతుంది. అలా పెట్టడం వల్ల లాంగ్ హెయిర్ అవుతుంది. వీక్లీ 1 టైం పెడతాను అలా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత రిజల్ట్ కామెంట్లో పెట్టండి. ఇట్లా లేయర్గా తీసుకొని అప్లై చేసుకోవాలి. లేకుంటే చిక్కుపట్టిపోతుంది హెయిర్ మొత్తం. అలా హెయిర్ మొత్తం అలా అప్లై చేసుకోవాలి. ఫ్యూ మినిట్స్ లేటర్ హెడ్ బాత్ చేసేసా.
రిజల్ట్ చూడండి మీరు ఎంత షైనీగా